మంచిర్యాల జిల్లా చెన్నూరు మార్కెట్ కమిటీ సముదాయంలో వడ్ల కొనుగోలు ప్రక్రియను కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఉదయం బీఆర్ఎస్ నాయకులు చేసిన వడ్ల కొనుగోలు సజావుగా సాగడం లేదు అన్న అసత్య ఆరోపణలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. చెన్నూరు నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు పూర్తిగా సజావుగా కొనసాగుతున్నాయని వారు స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంత్రి వివేక్ వెంకటస్వామి అన్ని చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రతి గింజను కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను రైతులు నమ్మవద్దని వారు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ నాయకులు మరి కొందరు అవగాహన లేకుండా అసలు ఇక్కడ విషయం ఏం జరుగుతుందో తెలియకుండా రైతులు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అని ఒక డ్రామా ప్లే చేసి ఏదో మీడియాలో రావాలి, పేపర్లో రావాలి, సోషల్ మీడియాలో హైలైట్ రావాలి, దాని ఉన్నటువంటి వాళ్ళ నాయకులు మెప్పులు పొందాలని చెప్పేసి అని ఒక కార్యక్రమం ఎంచుకోవడం జరిగింది. మేము వారికి సూటిగా ప్రశ్నించదలుచుకున్నాము. ఏదైతే ఈ ఎండాకాలం లోపల ఈ మే 5, 10 తారీఖు ఇవాళ 15 తారీఖు అంటే దాదాపుగా అకాల వర్షాలు, వడగళ్ల వర్షాలు పడడం జరిగింది. అది ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన వర్షం కాబట్టి ఇవాళ గతంలో కూడా జరిగిన ఇటువంటి వర్షాలు పడ్డాయి. ఆ వర్షాల వల్ల మరి ఎక్కడికక్కడికి కూడా మరి మా మంత్రి గారు అదేవిధంగా మా ఎంపీ వంశీకృష్ణ గారు మరి అధికారులతోటి, జిల్లా వ్యవసాయ అధికారులతోటి, అదేవిధంగా కలెక్టర్ గారితో ఎప్పటికప్పటికి రివ్యూలు వారితో మాట్లాడుకుంటూ మానిటరింగ్ చేసుకుంటూ ఎక్కడ కూడా రైతు ఒక గింజ నష్టపోకుండా, ఒక పంట ఏ రైతు కూడా నష్టం జరగద్దని చెప్పేసి అని మరి ప్రభుత్వం నుండి మరి మన మంత్రి గారు వివేక్ వెంకటస్వామి గారు మరి కలెక్టర్ గారి దృష్టి తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మరి ఏదైతే వడ్లకాళ్ళు అన్నింటినీ కూడా మరి వారు సందర్శించడం జరిగింది. వారికి కూడా వారు మరి రైతులకు కూడా ధైర్యాన్ని ఇచ్చే విధంగా మరి కలెక్టర్ గారు కూడా వెళ్ళి జరగడం జరుగుతుంది. ఇప్పుడు మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో దొంగలకు మొత్తం ప్యాడీ చేరగొట్టడం జరిగింది. 128 రైస్ మిల్లు సీజ్ చేయడం జరిగింది. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కొక్క రైస్ మిల్ల మినిమం 600 కోట్లు, మన తెలంగాణలో 600 కోట్లు ఫ్రాడింగ్ జరిగి కాబట్టి ఇప్పుడు ఆ రైస్ మిల్ సీజ్ కాబట్టి మనకు ఇప్పుడు ప్యాడీ బయటకు దిగడం జరుగుతుంది. ఆ రైస్ మిల్లర్లకు మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్క రైస్ మిల్లర్కు ఒక్కొక్క రైస్ మిల్ 9,000 కోట్లు, 8,000 కోట్లు అంటే మొత్తం టోటల్ తెలంగాణలో ఓన్లీ చెన్నూరు రైస్ మిల్లనే ఒక్క రైస్ మిల్లే 16 కోట్లు ఇవ్వాలి. మన కోటపల్లి మండలి కానీ చెన్నూరు మండలి కానీ అలాంటి రైస్ మిల్ పెద్ద రైస్ మిల్లు ఉన్నాయి. వాళ్లకు దొంగలకు తలకాయ మీద పెట్టి తీసుకుపోయి ప్యాడీ దిగిందంటేనే ఒక క్వింటాల్కు వడ్లు ఇవ్వడం జరిగింది. ఒక క్వింటాల్కు 73 కిలోలు ఎఫ్సీఐకు బియ్యం పెట్టాలా. అలాంటిది సంవత్సరం లోపు పెట్టాలి. ఏది ఒక్క పంటకున్న వడ్లను పంపిస్తే అది నెక్స్ట్ పంటకి ఇచ్చేయాలి. అలాంటిది 2013 నుండి ఇప్పటిదాకా వాళ్ళు రైస్ మిల్లర్ బాకీ ఉన్నారు. కడప జిల్లా రాజంపేటలో భారీ